హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖలో వేకెంట్గా ఉన్న 629 ఏఈఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మండల్ లెవెల్ ఆఫీసర్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 629 జాబ్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖను 3 డిస్ట్రిబ్యూషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని జిల్లాలు కొన్ని డిస్కమ్స్ కిందకి రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 డిస్కమ్స్ ఉన్నాయి. ఒకటి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, రెండవది ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, మూడవది సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. మీరు ఈ ఏఈఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు లోకల్గా ఏ జిల్లా కిందకి అంటే ఏ డిస్కమ్ కిందకి వస్తారు, మీ జిల్లా ఏ డిస్కమ్కి వస్తుంది అనేది చూసుకొని అక్కడ గన అప్లికేషన్ చేసుకుంటే మీకు జాబ్స్ రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మీ ఓన్ డిస్కమ్లో కానీ మీరు అప్లికేషన్ చేసుకుంటే మీకు లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ ఏఈఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, డిస్కమ్ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఏంటి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటినీ ఎవ్రీడే మన ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాము. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు పవర్ సెక్టార్కి సంబంధించిన వివిధ కంపెనీల గురించి మీరు తెలుసుకోవాలి. ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే, మీరు లోకల్గా దేని కిందకి వస్తారు, ఎక్కడ మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతేనే మీకు జాబ్స్ రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసుకుంటే మీకు లోకల్ రిజర్వేషన్స్ అనేవి ఉండవు. అక్కడ నాన్ లోకల్ కింద అప్లై చేస్తే మీకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో క్లియర్గా పవర్ సెక్టార్ గురించి ఒక 2 మినిట్స్ క్లియర్గా చెప్తాను. అలాగే మీకు ఏ కంపెనీస్ కిందకి మీ డిస్టిక్ వస్తుంది, మీకు లోకల్ రిజర్వేషన్స్ అనేవి ఎక్కడ వస్తాయి అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో మొదటగా పవర్ సెక్టార్ని 4 విభాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఏపీఈఆర్సి, అంటే ఇది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. ఇది దీంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేకెన్సీ అనేవి ఉండవు. ఈ రెగ్యులేషన్కి సంబంధించినటువంటి విభాగంలో ఏఈఈ జాబ్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ వచ్చి మనకి జనరేషన్ అంటే ఏదైతే పవర్ని జనరేట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, విండ్ పవర్ ప్లాంట్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. అంటే పవర్ని అక్కడ జనరేట్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే శ్రీశైలంలో మనకి హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ అనేది ఉంది. అక్కడ పవర్ జనరేట్ చేస్తారు. సో ఎక్కడైతే పవర్ ఉత్పత్తి అవుతుందో, జనరేట్ అవుతుందో దాన్ని జనరేషన్ అని అంటారు. అక్కడ పోస్టులు అనేవి ఏఈఈ పోస్టులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ రెండవది ట్రాన్స్మిషన్. పవర్ ఏదైతే మనకి ఒక చోట జనరేట్ అవుతుందో, పవర్ ప్లాంట్లో జనరేట్ అవుతుందో దాన్ని ప్రజల దగ్గరకు తీసుకొని రావాలి. దీనికి 100 కిలోమీటర్లో లైన్స్ అనేవి వేసుకొని వస్తారు. ఈ లైన్స్ మెయింటెనెన్స్ అంతా ఎవరు చూసుకుంటారు అంటే ఏపీ ట్రాన్స్కో వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. సో జనరేటింగ్ స్టేషన్ నుంచి సబ్ స్టేషన్ వరకు కూడా మనకి ట్రాన్స్కో అని అంటారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. అది ఒకటి ఈపీడీసీఎల్, రెండవది ఎస్పీడీసీఎల్, మూడవది కొత్తగా ఏర్పడింది అది సిపిడిసిఎల్. సో ఈపీడీసీఎల్ అంటే ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఇందులో కొన్ని జిల్లాలు వస్తాయి. అలాగే ఎస్పీడీసీఎల్ అంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఇందులో కొన్ని జిల్లాలు వస్తాయి. సిపిడిసిఎల్ అంటే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఇందులో కొన్ని జిల్లాలు వస్తాయి. అంటే ఇప్పుడు నేను కొన్ని జిల్లాల లిస్ట్ అనేది చెప్తాను మీకు. ఆ జిల్లాల లిస్టు ప్రకారం మీరు ఏ కంపెనీ కిందకు వస్తారు అనేది చూసుకోవాలి. ఏపీ జెన్కో అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ అభ్యర్థులకి కూడా ఈక్వల్ రైట్స్ అనేవి ఉంటాయి. అంటే రిజర్వేషన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ట్రాన్స్కోలో కూడా రైట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. బట్ డిస్కమ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పీడీసీఎల్ ఏదైతే ఉందో వీళ్ళకి లోకల్ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని జిల్లాల లిస్ట్ అనే చెప్తాను చూడండి. ఎస్పీడీసీఎల్ కింద వచ్చే జిల్లాలు: అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, సత్యసాయి జిల్లా,
తిరుపతి, ఇవి ఎస్పీడీసీఎల్ కిందకు వస్తాయి. సిపిడిసిఎల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎన్టీఆర్ డిస్టిక్, పల్నాడు, బాపట్ల డిస్టిక్స్ వచ్చి మనకి సిపిడిసిఎల్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్కి వస్తాయి. ఈపీడీసీఎల్కి సంబంధించి అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కాకినాడ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి జిల్లాలు మనకి ఈపీడీసీఎల్ కిందకు వస్తాయి. ఇప్పుడు మీ లోకల్ జిల్లా ఏది అనేది మీకు తెలుసు. దాన్ని బట్టి మీరు ఏ కంపెనీ కిందకు వస్తారో అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు ఈ జాబ్స్కి ఏఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు 70% వేకెన్సీ మీకు లోకల్ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. అది మీరు గమనించాలి. ఇక ఈ ఏఈఈ జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయితే ఒకసారి మనము క్లియర్గా డిస్కమ్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా చూద్దాం. ఏపీ జెన్కోలో 100 పోస్టులు ఉన్నాయి. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 629 పోస్టులు ఉన్నాయి. ఏపీ జెన్కోలో 100, ట్రాన్స్కోలో 200, ఎస్పీడీసీఎల్లో 134, ఈపీడీసీఎల్లో 135, సిపిడిసిఎల్లో 60 పోస్టుల కోసం మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మీరు జాబ్కి సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పే 60,155 రూపాయలుగా ఉంటుంది. ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్, ఇది పవర్ సెక్టార్కి సపరేట్ డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది. అలాగే ట్రావెల్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకుంటే 80,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో మీకు వస్తుంది. ఇక ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ పీరియడ్, మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 2 ఇయర్స్ పాటు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ అనేది పర్మనెంట్ చేస్తారు. అయితే చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనకి శాలరీ ఇస్తారా అని. ఇస్తారు, ఫుల్ శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయానికి వస్తే మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎస్పీడీసీఎల్లో అప్లై చేశారనుకోండి, అక్కడ ఆ జిల్లాల్లో పోస్టింగ్ అనేది ఉంటుంది. సిపిడిసిఎల్లో చేస్తే అక్కడ, ఈపీడీసీల్లో చేస్తే అక్కడ. మీరు ఏ డిస్కమ్స్కి అప్లై చేస్తారో లేదా ట్రాన్స్కోకి చేస్తే ట్రాన్స్కోలో ఇస్తారు, జెన్కో చేస్తే జెన్కోకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా మనకి ఉంటుందన్నమాట పోస్టింగ్స్ అనేవి. ఇక ఎగ్జిక్యూషన్ బాండ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎగ్జిక్యూషన్ బాండ్ ఏంటి అంటే ఇందులో మేము జాబ్లో జాయిన్ అయిన తర్వాత 5 ఇయర్స్ పాటు మేము ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ పీరియడ్ అంతా కలిపి మేము 5 ఇయర్స్ పాటు ఈ జాబ్ చేస్తాము. ఒకవేళ మధ్యలో వెళ్ళిపోవాలి అంటే మాత్రం ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ 30,000 రూపాయలు అమౌంట్ పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది పాత నోటిఫికేషన్ ప్రకారం ఉంటుంది. బట్ ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్లో ఒకవేళ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కొత్త నోటిఫికేషన్ వస్తే క్లియర్గా నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇక లోకల్ రిజర్వేషన్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. మీరు లోకల్గా ఉంటే మీకు రిజర్వేషన్స్ అనేవి వస్తాయి. లోకల్గా అప్లై చేసుకుంటే లోకల్ క్యాండిడేట్స్కి 70% వేకెన్సీ ఉంటాయి. ఓపెన్ కాంపిటీషన్లో 30% వేకెన్సీ అనేది ఉంటాయి. ఇక ఈ జాబ్కి అప్లికేషన్ చేయాలంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఓసీకి సంబంధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అంటే 47 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అంటే 52 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఈ కానీ, బీటెక్ కానీ, ఏఎంఐఈ కానీ ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి సిమిలర్గా, అంటే ఎలక్ట్రికల్కి సిమిలర్గా కొన్ని బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని, పవర్ ఇంజనీరింగ్ అని ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు పొందినటువంటి డిగ్రీ ఏదైతే ఉందో అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా రికగ్నైజేషన్ అనేది పొంది ఉండాలి. అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఓన్లీ ఒక ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే సెలెక్షన్ అనేది చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ అలా ఏమీ ఉండదు. ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది 100 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. 100% సెలెక్షన్ అనేది ఆ మార్కుల్లో, ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. మినిమం ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలంటే ఓసీ అయితే 40%, బీసీ అయితే 35%, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 30% మార్క్స్ తెచ్చుకుంటే మినిమం ఈ జాబ్కి మీరు క్వాలిఫై అవుతారు అని అర్థం. 1:1 రేషియోలో మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఇక ఈ జాబ్కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి ఏముంటుంది మనకి సిలబస్ అనేది చూద్దాం. సో మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేవి మనకు ఉండదు. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 2 అవర్స్ పాటు, అంటే 120 మినిట్స్ పాటు మనకి టైం అనేది ఉంటుంది. ఇందులో ఎలక్ట్రికల్కి రిలేటెడ్గా ఉన్నటువంటి సిలబస్ అనేది ఉంటుంది. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్,
ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, యూటిలైజేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్. ఇవి మనకి సిలబస్ ఈ ఏఈ జాబ్కి సంబంధించి. ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ జాబ్ ఈజీగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో మీరు సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకి అయితే నిన్న సీఎం అధ్యక్షతన మినిస్టర్స్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో భాగంగా విద్యుత్ శాఖలో 629 ఏఈఈ జాబ్స్ను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖలో కొత్తగా ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో మంత్రివర్గం ఈ అంశానికి ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే 629 పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలను ప్రకటించనుంది. విభాగాల వారీగా అయితే ట్రాన్స్కోలో 200, జెన్కోలో 100, ఎస్పీడీసీఎల్లో 134, సిపీడీసీఎల్లో 60, ఈపీడీసీఎల్లో 135 పోస్టులు భర్తీ చేసేందుకు అంగీకరించింది. ఈ పోస్టుల కోసం ఇప్పటికే వేలాది మంది నిరీక్షిస్తున్నారు. విద్యుత్ రంగంలో సాంకేతిక పనుల నిర్వహణ, సబ్స్టేషన్ల పర్యవేక్షణ, లైన్ నిర్వహణ, లోడ్ మేనేజ్మెంట్, అత్యవసర మరమ్మతులు, ప్రాజెక్టుల అమలు వంటి కీలక బాధ్యతలను ఏఈఈలు నిర్వహిస్తారు. ఏపీ ట్రాన్స్కోలో 500, రాష్ట్రంలోని అన్ని డిస్కమ్స్లో కలిపి మరో 430కు పైగా ఏఈ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకి పెరుగుతుంది. కొత్త సబ్స్టేషన్లు, ఫీడర్లు, స్మార్ట్ మీటర్లు, సోలార్ ప్రాజెక్టులు, ఛార్జింగ్ స్టేషన్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్న నేపథ్యంలో ఇంజనీర్లకు డిమాండ్ ఏర్పడింది. 2 ఏళ్లుగా పోస్టుల భర్తీ లేకపోవడంతో ఉన్న వారిపైనే పనిభారం పడుతుంది. 19లో నియామకాలు జరిగిన తర్వాత మళ్ళీ ఉద్యోగాల నోటిఫికేషన్కి రాలేదు. అయితే ఏఈ ఉద్యోగులు పదోన్నతులపై వెళ్లడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పోస్టుల భర్తీపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. సో క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి మనకి వితిన్ 2-3 మంత్స్లో మనకి విద్యుత్ శాఖ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది జాబ్ క్యాలెండర్లో మనకి ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏం పోస్టులు చూపించలేదు కదా, మరి ఇంకొక 1 year వరకు నోటిఫికేషన్ రాదేమో అనుకుంటారు. బట్ ఇది జాబ్ క్యాలెండర్కి సంబంధం లేకుండా ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేసే అవకాశం ఉంది. 2-3 మంత్స్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.